గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. తాను జైలు నుంచి ముఖ్యమంత్రిగా పనిచేయడం గురించి కేజ్రీ మాట్లాడుతూ, ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది కాబట్టి ఉద్దేశపూర్వకంగానే తాను సీఎం పదవికి రాజీనామా చేయలేదని వెల్లడించారు. ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ సీఎంగా జైలు నుంచి విధులు నిర్వహించడానికి కోర్టును ఆశ్రయిస్తాయని తెలిపాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూన్ 1న మధ్యంతర బెయిల్ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. లేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నానంటూ ఆమె కాకమ్మ కబుర్లు చెప్పింది. వీడియోలు కూడా రిలీజ్ చేసి తన పరువు తానే తీసుకుంది. రేవ్ పార్టీలో తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని బయటపడింది. బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారని మరో ఖచ్చితమైన ఆధారం లభించింది. మే 18న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు హేమ. మధ్యాహ్నం 1:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో నటి ఉన్నారు. ఇండిగో 6A6305 విమానంలో హేమతో పాటు క్రాంతి, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. ఆమె ఫ్లైట్ టికెట్ కాపీ లభించింది. దేశమంతా మోడీ వైపే చూస్తుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి తరపున ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా ఉద్యమాల కిల్లా అని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు చైతన్యవంతులని, ఎవరికి ఓటు వేయాలో పట్టభద్రులకు తెలుసని చెప్పారు. దేశమంతా మోడీ రావాన్ని కోరుకుంటుందని, పార్టీ కోసం, సిద్ధాంతం కోసం, దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రేమందర్ రెడ్డికి పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని రౌండప్ చేశాయి. ఈ క్రమంలో ఇంద్రావతి ఏరియా కమిటీ, నారాయణపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ, బస్తర్ ఫైటర్లతో పాటు ఎస్డీఎఫ్ బృందాలతో మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో కొందరు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా సమాచారం. ఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోక్సభ 6వ దశ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 57 పార్లమెంటు స్థానాలకు ఈ నెల 25న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇందులో హర్యానా, ఢిల్లీ సీట్లు ఉండటం విశేషం. మొత్తం 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఢిల్లీలో 7 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఏ మేర ప్రభావం చూపుతాయన్నది తెలియాల్సి ఉంది. ఈ ఫేజ్లో యూపీలో 14 సీట్లు, హర్యానాలో 10 సీట్లు ఉన్నాయి. గెలుపుపై ఎన్డీఏ కూటమి, ఇండియా కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యగా చిత్రీకరించడం దుర్మార్గపు చర్య అని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో హత్య జరిగితే దానికి రాజకీయ రంగు పులిమి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కేటీఆరే చెబుతున్నారని, అట్లాంటప్పుడు రాజకీయ హత్యని ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం వారికే చెల్లిందని కేటీఆర్పై మంత్రి మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను టార్గెట్ చేస్తూ తనపై పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని ఆరోపణలు చేశారు. ఎన్ఏఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాల్ని అనుమానించడం అనేది ప్రతి మహిళ ఎదుర్కొనే సవాలే అని చెప్పారు. మే 13న కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందని, తాను ఎంత అరిచినా సాయం చేసేందుకు ఎవ్వరూ రాలేదన్నారు. బిభవ్ కుమార్ తన చెంపపై 7-8 సార్లు కొట్టాడని, కాలు పట్టి ఈడ్చుకెళ్లాడని, తన తలను టేబుల్ కేసి కొట్టాడని తెలిపారు. సహాయం కోసం ఎంత అరిచినా ఎవ్వరూ రాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. నేను ఢిల్లీ పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నాను. ఇదే సమయంలో తాను ఎవరికి క్లీన్ చీట్ ఇవ్వట్లేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆప్ బిభవ్ కుమార్ను ఎందుకు వెనుకేసుకు వస్తుందో తెలియట్లేదని వివరించారు.
మచిలీపట్నంలో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు నిరసన తెలిపారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు. మచిలీపట్నం కోనేరు సెంటర్లో పోలీసులు కాల్పులు జరిపారు. తర్వాత లాఠీచార్జీ, గాలిలోకి కాల్పులు, ఆ తర్వాత టియర్ గ్యాస్ను ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అల్లరి మూకలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. బందర్లో ఒక్కసారిగా ఈ అలజడి రేగడానికి కారణమేంటంటే 20 నిమిషాల పాటు సాగిన రణరంగాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలియచెప్పడానికి పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. సినీ ఫక్కీలో సాగిన యాక్షన్ ఎపిసోడ్లో పోలీసులు, అల్లరి మూకలు తమ పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జనం ఆ తరువాత ఔరా అనుకున్నారు. అయితే కౌంటింగ్ రోజు ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకునే యాక్షన్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఆ తర్వాత ఎవరైనా అల్లరి మూకలు ఆందోళనకు దిగితే పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళనలో పడిన ప్రయాణికం ఇది మాక్ డ్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఈ మాక్ అపీల్ ఇక్కడ జరిగింది. మాక్ డ్రిల్ లో చూస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మాబ్ విల్ కమ్ దాదాపు విల్ సీ హౌ ద యాక్షన్ ఇస్ టేకెన్. ముందు విల్ గివ్ వార్నింగ్ లేకుంటే విల్ అప్లై గ్యాస్ గన్స్ అప్లై లేకుంటే విల్ డూ లాఠీ చార్జ్. ఫైనల్ సమాధానం ఉంటే ఓపెన్ ఫైర్ ఇన్ ద ఎయిర్ ఫాలోడ్ బై ఆన్ ద పర్సన్స్ బాడీ. బట్ దిస్ ఇస్ నార్మల్ కామన్ డ్రిల్. బట్ అట్లాగే సమ్ సిచ్యువేషన్ ఇస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. పీపుల్ ఆర్ గాన్ రూలీ, దే ఆర్ కిల్లింగ్ ఈచ్ అదర్, ఆర్ డిస్ట్రాయింగ్ ప్రాపర్టీ. వీ మే హ్యావ్ టు ఓపెన్ ఫైర్ బిఫోర్ హ్యాండ్ ఓన్లీ. మీ తరఫున అందరికీ అపీల్, కంట్రోల్ యువర్ ఇమోషన్. ఆ రోజు మన అందరు ప్రజలకు ఆల్ ద క్యాండిడేట్స్ కానీ, దేర్ మెయిన్ ఏజెంట్స్ కానీ, మెయిన్ సపోర్టర్స్ కానీ, పబ్లిక్ కి అయితే ఇట్ ఈస్ జస్ట్ వన్ డే. 4th June is just like one another day. Celebrate the democracy. It's the festival of democracy. మన ఎలక్షన్. లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న అసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఆచూకీ ఇంకా తెలియడం లేదు. విదేశాల్లో ఉన్న ఆయనను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా ఆయన కుటుంబీకుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మరోసారి స్పందించారు. ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ప్రజ్వల్ను హెచ్చరిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కన్యాకుమారిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి జిల్లాలో చిన్నపాటి వర్షంతో ప్రారంభమై భారీ వర్షంగా మారడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొట్టారంలో ఉరుములు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షం పడిందని అధికారులు తెలిపారు. అలాగే మైలాడి, నాగర్కోయిల్, కన్నీమల్, మంబరతురయ్యార్, కురితురై, సుర్లోడు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. అరుగమలై ప్రాంతంలో అడవులు ముంపునకు గురికావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న 1500 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారికి సుగంధ ద్రవ్యాన్ని అందించే అదృష్టం దక్కించుకున్న జీవి పునుగుపిల్లి. శ్రీశైల దేవస్థానంలో క్యూలైన్లో నిల్చున్న భక్తులకు తాజాగా ఇది కనిపించడంతో దీని గురించి చర్చ నడుస్తుంది. అంతరించిపోతున్న ఈ జాతి దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. దీని ఒంటి నుంచి ఊరే పునుగు అనే సుగంధ ద్రవ్యంతో శ్రీనివాసునికి ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. వేల ఏళ్ల నాటి శ్రీనివాసుని విగ్రహం నేటికి కాంతినియడం వెనుక పునుగు తేలాభిషేకం కూడా ఓ కారణమంటున్నారు పండితులు. పునుగు పిల్లి చర్మంపై 10 రోజులకోసారి చెమట పేరుకుపోతుంది. ఆ సమయంలో దాన్ని ఓ ఇనుప జల్లెడలో పెట్టి పక్కనే గంధపు చెక్కను ఉంచుతారు. పేరుకుపోయిన సుగంధ ద్రవ్యాన్ని ఆ చెక్కకు రుద్దడం ద్వారా పిల్లి వదిలించుకుంటుంది. చెక్కకు బంకలా అంటుకున్న ఆ పునుగు నుంచి తీసిన తైలాన్ని శ్రీవారికి అభిషేకిస్తారు. హత్య రాజకీయాలు తెలంగాణకు మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 4 నెలల కాలంలోనే 2 హత్యలకు కారణమైన మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బొడ్డు శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లి కృష్ణారావే బాధ్యత వహించాలన్నారు. పేరుకేమో ప్రజాపాలన, చేస్తున్నది ప్రతీకాలన పాలన అని అన్నారు. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో వత్తాసు పలకని వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలనని మండిపడ్డారు. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కొల్లాపూర్లో తీసుకొచ్చాడని ధ్వజమెత్తారు. జనవరిలో మల్లేష్ యాదవ్, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లే కారణమన్నారు కేటీఆర్. ఒక్కటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగాయంటే మంత్రి ప్రమేయం, ప్రోద్బలం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంత్రి జూపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నాయకుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి గారి దారుణమైన హత్య ఒక పాశవిక, ఒక అమానుషమైన దారుణమైన ఘాతకం ఇది. దీనికి ఖచ్చితంగా బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో, మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి, నెంబర్ 1. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా, ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. సరిగ్గా 15 రోజుల కిందట మరి మా నాయకులు వారం 10 రోజుల కిందట నిజానికి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గోల బాలరాజ్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, మరిజనార్దన్ రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు. కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడుతూ ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు, చెలరేగిపోతున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అవసరమైతే క్యాంపులు పెట్టండి, పికెట్లు పెట్టండి. మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. కానీ వడ్లకు బోనస్ ఏమైందని అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి రైతులను కుక్కలతో పోలుస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బాండ్ పేపర్లపై రాసిచ్చి వడ్లకు బోనస్ ఇస్తామని హామీనిచ్చిందని గుర్తు చేశారు. ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్పై సంతకాలు పెట్టారు కదా అని ప్రశ్నించారు. ఆరోగ్య బంతులు సార్ గంట సేపు కూడా మీరు ఎండలు నిలబడరు సార్. ఇప్పటికి 6 రోజులు బట్టి డాక్టర్ ఇటు అటు కవిగా భుజం చేసినాను మాకు రత్తలేదంటే ఇక ఈడ పెట్టుకొని ఉన్నందుకు ఇలా రాత్రి బాధ పట్టుకుంటే ఇలా ఎట్లుందో కానీ ఒక ఇంత వద్ద వచ్చి ఒక్క సగం బట్లు గుట్టుకునే పోయినా సార్. గుట్టుకుపోయినా ఇక్కడ వరకు కలుగుతాం సార్. గిట్ట నాన్నాక
అన్నాడు కదా బాగా నా ఎండలో చేయకుండానంటారు అప్పుడు నా ఆశకు 10 రూపాయలు అట్లా ఆశకి సరికి ఎండలో మీరు ఒక నిమిషం కూడా కావాలి కానీ ఎండలో కష్టపడి అనుకో 6 రోజులు పట్టి ఇంట్లో చదువుకోవాలి కానీ అట్లా ఎంతలేవా. నేను ఇప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను చెప్పి ఎట్లా తడిసినవి తీసుకోమని చెప్తాము, తడిసినవి కూడా తీసుకోమని చెప్తాము. నువ్వు బాధపడే ధైర్యం తడిసినవి కూడా తీసుకోమంటాం. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం ధ్వంసం కేసులో ఈ ఎమ్మెల్యే A1గా ఉన్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో సన్న రకం వడ్ల సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ప్రతి వానాకాలం రాష్ట్రంలో 70% పైగా సన్నవడ్లు పండిస్తుంటారు. ఈసారి ప్రభుత్వం క్వింటాలకు 500 బోనస్ ప్రకటించడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లోనూ సన్న బియ్యానికి విపరీతంగా డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ఈసారి సన్న రకం వడ్ల సాగుకే రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్లో సన్నాలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ప్రైవేట్ మిల్లర్లు, ట్రేడర్లు సన్న వడ్లను మద్దతు ధరకు మించి కొంటున్నారు. కిందటి సీజన్లో క్వింటాలకు 2,800 నుంచి 3,200 వరకు చెల్లించారు. దొడ్డు రకాల కన్నా కాస్త తక్కువ దిగుబడి వస్తున్నా రేటు పరంగా చూస్తే సన్నాల సాగే లాభదాయకమని రైతులు అభిప్రాయపడుతున్నారు. సన్న రకం వడ్ల సాగుకు వానాకాలం సీజన్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీంతో ఏటా ఈ సీజన్లో రైతులు సన్నవడ్లు ఎక్కువగా పండిస్తుంటారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దాదాపు 55 లక్షల ఎకరాల్లో అంటే 80% పైగా సన్నాలు వేసే ఛాన్స్ ఉందంటున్నారు. మంచిర్యాల జిల్లాలో 1.6 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా ఇందులో అత్యధికంగా 1.3 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు పండిస్తారని వ్యవసాయ శాఖ పేర్కొంది. గత సీజన్లో ఇరిగేషన్ సౌకర్యం ఉన్న ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో 80% సన్నాలు సాగు చేశారు. ఈసారి ఆయా జిల్లాల్లో 90% వరకు సాగవుతుందని చెబుతున్నారు. దొడ్డు రకాలు ఎకరానికి 28 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తే సన్నాలు 22 నుంచి 25 క్వింటాళ్లు వస్తాయి. నిరుడు మద్దతు ధర క్వింటాలకు కామన్ గ్రేడ్ 2,183, ఏ గ్రేడ్ 2,203గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారులు సన్నవడ్లకు 3,000 పైనే చెల్లించారు. కొన్ని ప్రాంతాల్లో కోతలకు ముందే రైతులకు అడ్వాన్సులు ఇచ్చి మరీ కొన్నారు. మద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావడంతో పాటు ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పరాబట్టడం, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం వంటి శ్రమ రైతులకు తప్పింది. ఈ ఏడాది ఎంఎస్పీని కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. ఓపెన్ మార్కెట్లో నిరుటితో పోలిస్తే ధరలు తగ్గినా ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్తో కలిపి రైతులకు క్వింటాలకు 2,700కు పైనే గిట్టుబాటయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఎక్కువగా ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం, వర్ష, కావేరి, హెచ్ఎంటి, చింటూ, జైశ్రీరామ్, బీపీటీ వంటి సన్న రకాలు సాగు చేస్తున్నారు. అలాగే వివిధ జిల్లాల్లో సాయిరామ్ గోల్డ్, దఫరి, 1008, అక్షయ గోల్డ్, సిరి, సమృద్ధి, జీకే సావిత్రి, దివ్యజ్యోతి, అంకుర్ 101, WGL 14 రకాలు కూడా వేస్తున్నారు. సన్నవడ్లకు సుడిదోమ, అగ్గి తెగులు, కాండం తొల్చే పురుగు ఎక్కువగా సోకుతుంది. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తే తెగుళ్ల సమస్యను అధిగమించవచ్చు. ఈసారి సన్నాల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై సీడ్ సప్లై చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైంది. మయోసైటిస్ కారణంగా ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై రెస్ట్ తీసుకుంటుంది. అయితే ఇటీవల వ్యాధి కాస్త తగ్గడంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులతో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంటుంది. అయితే సమంత ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. తాజాగా శామ్ తన పెట్పిల్లికి లిప్ లాక్ ఇస్తున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో తన క్యాట్ని ఎత్తుకొని పదే కిస్ ఇస్తుంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు సినిమాలు లేకపోవడంతో పిల్లికి ముద్దులు పెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.